కొత్త మోడల్ నెక్ అనేది డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ గీసాను కాబట్టి వీడియో తీయలేదు. సో ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఇక్కడ డౌన్ కూడా నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ కిందకి వచ్చేసి 3.5 ఇంచెస్ బోట్ నెక్ లాగా గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాని దగ్గర నుంచి కిందకి మళ్ళీ ఒక 2.5 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టి ఇలా లైన్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ డౌన్ ఉంది కదా, నెక్ డౌన్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే ఉంటుందో చూపిస్తాను. ఇలా కట్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఓపెన్ చేద్దాం. ఇది లైనింగ్ క్లాత్ అండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. హాయ్ గైస్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మనం నెక్ తిప్పుతాం కదండి, అలాగే సేమ్ తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత దీనికి పైపింగ్ అటాచ్ చేస్తున్నాను. ఈ కార్నర్ పాయింట్ దగ్గర పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ని చూడండి, మనం స్క్వేర్ నెక్కి తిప్పేటప్పుడు ఎలా తిప్పుతామో సేమ్ అలాగే పైపింగ్ థ్రెడ్ని చూడండి చిన్నది ముందుకు ఫోల్డ్ చేసుకొని నీడిల్ని పైకెత్తి మళ్ళీ అక్కడ పాయింట్ దగ్గర కరెక్ట్గా మనకి స్క్వేర్ షేప్ వచ్చిందో అక్కడే కరెక్ట్గా పాయింట్ని ప్లేస్ చేయాలి. నీడిల్ని ప్లేస్ చేసి అప్పుడు మనం ఫ్యాబ్రిక్ని తిప్పుకోవాలి. ఫ్యాబ్రిక్ని తిప్పి మళ్ళీ స్టిచ్ చేయడం వల్ల అక్కడ పాయింట్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు నేను వీడియోలో చూపించినట్టు. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో అక్కడ షేప్ అనేది. మనం నార్మల్గా తిప్పేస్తే కార్నర్ షేప్ అనేది అలా రాదు. స్క్వేర్ నెక్స్కైనా ఏదైనా డిజైన్ స్క్వేర్ షేప్ వచ్చినప్పుడు అక్కడ అలా తిప్పితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది సేమ్, అదిగో నేను అలాగే ఫోల్డ్ చేసి పెడుతున్నాను. సో అందువల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. పైపింగ్ అనేది లేస్కి కూడా అంతే సేమ్ అలాగే పాయింట్ నీడిల్ పాయింట్ ఎత్తి మళ్ళీ మనం కరెక్ట్గా ప్లేస్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఫైనల్గా పైపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పైపింగ్ వేసిన తర్వాత ఇక్కడ నేను చిన్నవి 3 తాళ్ళు అనేవి పడతాను. ఇక్కడ తాళ్ళు కోసం నేను ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఇలా పెట్టాను. చూడండి తాళ్ళు అయితే ఇలా ఇచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి డిజైన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.